హాయ్ అండి, అందరికీ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను ఇప్పుడు మీకు చూపించబోయేది వచ్చేసి గూడెంగుట్ట ఆలయం విశేషాలు అనమాట. మనం ఇప్పుడు తెలుసుకుందాము. పవిత్ర గోదావరి తీరంలో గూడెం గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానము ప్రసిద్ధి చెందిన ఆలయం. ఉత్తర తెలంగాణలోని సత్యదేవుని ఆలయానికి నిత్యము భక్తులు తరలి వస్తుంటారు. కార్తీక మాస పూజలు ఎంతో పేరు పొందిన ఈ ఆలయము తెలంగాణలోని ఏకైక సత్యనారాయణ స్వామి ఆలయంగా అపర అన్నవరంగా పేరు చెందిన ఈ ఆలయము భక్తజనులు భక్తి శ్రద్ధలతో సందర్శనాలతో వ్రతాలతో విరాజిల్లుతుంది. గూడెంగుట్ట ఆలయం విశేషాలు తెలుసుకుందాము. సత్యనారాయణ స్వామి దేవస్థానము మరో అన్నవరంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి సమీపంలో పవిత్ర గోదావరి ప్రవహించటము, సతతహరితం అయిన పచ్చని ప్రకృతిలో గుట్టపై ఈ దేవాలయము ఉండటము, మెట్ల ద్వారా స్వామి సన్నిధాన్ని చేరుకోవడము, తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి పూజలు వ్రతాలు చేసుకోవడము ఈ ఆలయ వైశిష్టాన్ని మరింతగా పెంపొందింపజేస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తున్న అబ్బాయికో అమ్మాయికో వివాహం చేస్తున్న కొత్త దంపతులు తీసుకువచ్చిన ఏ కష్ట నివారణకో దుఃఖ విరమణకో సంకల్పము చేసుకొని సత్యనారాయణ వ్రతం చేసుకోవటం అలవాటు. ఏ రోజు అయినా కార్తీక మాస పౌర్ణమిన విశేషంగా తలుస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతము గుడిలో చేసుకోవటానికి భక్తులు విశేషించి తరలి వచ్చే ప్రముఖ దేవస్థానము. ధర్మపురి దిగువ వంతెన దాటిన రాయపట్నంకి 3 కిలోమీటర్ల దూరంలో గూడెం గ్రామంలో గుట్టపైన ఆలయంలో కొలువుబడుతున్న స్వామి ఈ సత్యదేవుడు. స్వామివారి అర్చక ప్రతిమ గూడెం వాస్తవుడైన గోవర్ధన పెరమాళ్ళు స్వామి అనే వైష్ణవ భక్తునికి స్వామి స్వప్నంలో కానవచ్చి చెప్పిన విధంగా రాట్నపు చెవులు కొండపై ఒక సొరిక దగ్గరగా ఉత్తర దిశ గుహలో లభించినది అట. భక్తులు సహకారంతో ఆలయ నిర్మాణం కావించారు. 1964 క్రోధనామ సంవత్సరము మాఘశుద్ధ పంచమి నాడు కొండపై ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిపించింది. ధవళ గోపురం, ఎత్తైన ధ్వజస్తంభము ఎంతో నేత్రానందం కలిగిస్తాయి. శ్రీ సత్యనారాయణ స్వామి రమాసమేతంగా పూజలు అందుకుంటున్నాడు. నల్లరాతి శోభనీయమైన రాతి విగ్రహాలు స్వర్ణ అలంకరణ శోభితంగా తోరణంలో పట్టు పీతాంబరాలతో కనిపిస్తాయి. నిత్యము పూజలతో వ్రతాలతో భక్తజన సందోహంతో కలకల ఆడుతుంది. 1993 మే 1న ఆలయంలో అయ్యప్ప విగ్రహము శ్రీ స్వామివారి సన్నిధానానికి సమీపంలోనే శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. కళాకాంతులతో ఆంజనేయ స్వామి విగ్రహము చూపరులతో భక్తి భావనలతో ఆకట్టుకుంటుంది. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయము ఆధ్యాత్మికము భక్తి భావన పరిసరాలతో శోభిల్లుతుంది. శబరిమల వల్లే గుట్టపై స్వామి ఆలయం కనుక అభినవ శబరిమల అని భక్తులు సంభావిస్తారు. ఉపాలయాలు సహితంగా వెలుగుతున్న అయ్యప్ప దేవాలయానికి తరలి వచ్చే భక్తులు అయ్యప్పనే కాక ఉప ఆలయ దేవతలను దర్శించుకుంటారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో గూడెం గ్రామంపై గుట్టపై నెలకొన్న శబరి గిరీశుడు ఆలయము శ్రీ అయ్యప్ప స్వామి ఆలయము. 1993 మే 31న ఆలయంలో అయ్యప్ప విగ్రహాన్ని శ్రీ విద్యా నృసింహభారతి తీర్థస్వామి ప్రతిష్ఠించినాడు. ఇది వచ్చేసి మెట్ల ద్వారా ఇట్లా రావచ్చు అన్నమాట పైకి. అక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా, అంత కార్లు, ఎన్ని కార్లు పెట్టారు చూడండి, చాలా కార్లు పెట్టినారు. ఇదంతా వ్యూ చూడండి, ఎంత చాలా అంటే చాలా బాగుంది. ఎత్తైన కొండ అనమాట, చూడండి ఎత్తు కొండలు, ఈ రాట్నపు చెవులు కొండ అనమాట. అది పైన కొండ కూడా ఒక ఆకారము లాగా ఆ శిల్పాలు ఇట్లా రాయిలాగా ఉందంట. పైన ఒక్కొక్కటి చూస్తా అంటే అది ఆకారాలు ఉన్నాయి. చాలా బాగుందనమాట. చూడండి ఎంత మొత్తం రాయి. ఆ కొండ పైన స్వామి సత్యనారాయణ స్వామి వెలిసి ఉన్నారనమాట. చూడండి ఇవన్నీ కొండ ఎంత ఎత్తు ఉందో చూడండి, చాలా ఎత్తు ఉందనమాట. ఇంకా అసలుకి
చెప్పలేమంట, అంత బాగుంది టెంపుల్ మటుకు. ఇంకా మనము చెప్పలేము, నోటి మాటలు లేదనమాట, అంత బాగుంది టెంపుల్ మటుకు. చూడండి ఇవన్నీ కొండలే, కొండల పైన అంతా మొత్తము టోటల్గా కొండ పైకి ఎక్కాలి అంటే గిన 205 మెట్లు ఉన్నాయన్నమాట. టోటల్ మెట్లు వచ్చేసి 205 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే గిన మనకు స్వామి మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ వచ్చేసి పూజలు చాలా మంది చేసుకుంటారు అనమాట. కింద ఉంది, పైన ఉంది, 2 సైడ్లు చేసుకోవచ్చు అనమాట పూజలు. సత్యనారాయణ స్వామి పూజ ఇంట్లో కుదరని వాళ్ళు ఇక్కడ వచ్చి గుళ్ళో చేసుకుంటారంట. గుళ్ళో అయితే కొద్దిగా ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్టు కింద దీపం పెడుతున్నారు అనమాట, దీపాలు పెడుతున్నారు. ఇట్లా పెడితే గిన మంచిదంట. ఈ చెట్టు కింద చాలామంది వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినారు దీపాలు. ఇప్పుడు ఇట్లా మనం వచ్చినాము అంటే ఇక్కడ వచ్చేసి కొబ్బరి కొట్టే ప్లేస్ అనమాట. స్వామికి కొండ కిందనే అనమాట, ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ వచ్చేసి భజన చేస్తూ ఉన్నారు స్వామి గురించి. ఇక్కడ అందరూ ఇక్కడే స్వామికి గుడికి ఎదురుగానే భజన చేస్తున్నారు. ఇది వచ్చేసి ధ్వజస్తంభము చూస్తున్నారు కదా, ఎత్తైన ధ్వజస్తంభము పంచలోహాలతో చాలా ఎత్తులో ఉందన్నమాట, చాలా బాగుంది. ఇది మెయిన్ గుడి అనమాట. గుడి బయట, లోపల తీయనీరు కాబట్టి బయట వరకు చూపిస్తున్నాం, గర్భగుడిలో లేదు కాబట్టి. చూడండి ఎంత బాగుందో గుడి. ఇంత మనము తెలంగాణలో ఇది సెకండ్ అన్నవరం అనమాట. ఇది అక్కడ పోవడానికి కుదరని వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చూస్తున్నారు, అది రథం అనమాట. ఇక్కడ వచ్చి చేసుకుంటే పూజలు మనకు అనుకున్నవి కోరికలు నెరవేరుతుంది. ఏదైనా మనము ఇది చూడండి, ఇది వచ్చేసి కోనేరు అనమాట. ఎంత ఎత్తులో ఉంది చూడండి. ఆ కోనేరులో అంతకుముందు ఎలో చేశారనమాట. ఇప్పుడు ఏమంటే అవి కట్టేసినారు మొత్తం పైకి ఎక్కడానికి. ఇంకా నేనేమంటే కొద్దిగా సాహసం చేసి ఒక్కతే పైకి, ఆ కొండపైకి నేను ఎక్కినాను. చాలా చిన్నగా ఉందన్నమాట. అది గుహలాగా ఉంది. ఆ గుహ లోపల వాటర్ అది ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు. ఆ నీళ్లు కింద భూమి అయితే టచ్ అవ్వట్లేదు, ఓన్లీ కొండలే అనమాట. కొండల్లోంచి నీళ్ళు ఎక్కడ ఊరుతాయో ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. ఈ నీళ్ళ ఇక్కడ అంతకుముందు వచ్చేసి ఇక్కడ ఇవి చైన్లోవి కట్టకముందు, అంటే కొండకు పోకుండా ఇప్పుడు చైన్లు కట్టేశారు. ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వచ్చేసి కోనేరులో స్నానం చేసి గుహలోకి వచ్చి మళ్ళా స్వామిని దర్శించుకునే వాళ్ళంటే. చూడండి ఎంత చిన్నది, చూడండి చాలా చిన్నగా ఉందన్నమాట. దీని లోపల నీళ్లు ఉన్నాయి. మీకు నీళ్లు కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఆ నీళ్ళలో అంతా ఇవి ఆకు అవంతా పడిందనమాట. సో అది నీళ్ళు మీకు కనిపించలేదు, నాకు కనిపిస్తుంది. అది మొత్తం కవర్ అయిపోయింది కాబట్టి మనకు కనిపించదు. ఇక్కడ ఇవి వచ్చేసి కాటేజెస్ అనమాట. అక్కడ వచ్చేసి పూజలు చేసుకొని అక్కడ నిద్ర చేయాలి అనుకుంటే గిన ఇల్లు మనము ఇట్లాంటి రూములు ఇస్తారనమాట. ఇల్లు మనము తీసుకొని రాత్రి నిద్ర చేసి అక్కడ వండుకొని తినచ్చు అనమాట. వండుకొని తిని మళ్ళీ స్వామిని దర్శనం చేసుకోవడము. అక్కడ ఒక ఇదిలాగా చంద్రము చూడండి, అక్కడ చూడండి వాళ్ళు వండుకుంటున్నారు, స్టవ్ పెట్టేసుకొని వంట చేసుకుంటున్నారు. అది రూము చూడండి, రూములు తీసుకున్నారు. ఇవన్నీ రూములే అనమాట. మొత్తం ఆ స్వామి సన్నిధానానికి వచ్చినప్పుడు, సత్యనారాయణ స్వామి గుడికి వచ్చినప్పుడు ఇట్లా రూములు తీసుకొని అక్కడే వండుకొని అక్కడే నిద్ర చేసి వస్తారనమాట. చాలా మటుకు ఇవన్నీ అవి చాలా ఉన్నాయి రూములు అనమాట. గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత ఎత్తులో ఉందో. అసలు అక్కడికి వెళ్తే కానీ అసలు రావాలి అని అనిపిది. చూడండి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద చెట్టు అనమాట. ఈ భక్తులు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇది బావి, ఇది చేదుడు బావి అనమాట. అసలు ఈ బావి ఏం చెక్కు చెదలేదు, చాలా బాగుందనమాట. అప్పటి బావి కాబట్టి, అప్పుడు కట్టడం కాబట్టి అలా ఎలాంటి క్రాక్స్ ఇవ్వడం కానీ అట్లా ఏం లేదు. చాలా పెద్దగా ఉంది. 4 సైడ్ల నుంచి ఇది మనము తోడుకోవచ్చు అనమాట నీళ్ళు. అది చూడండి, నీళ్ళు కూడా చూపిస్తున్నాను. ఇది బావి చాలా పెద్దగా ఉందనమాట. అప్పట్లో అంతా బావులే ఉండే కదా. ఇప్పుడు ఇది అయ్యప్ప స్వామి గుడికి పక్కనే ఉందంట. ఆ గుడికి పోవడానికి ఎంట్రన్స్లోనే మనకు వినాయకుడు గణేష్ మహారాజు ఎదురవుతాడనమాట. ఇది వచ్చేసి మన అయ్యప్ప స్వామి గుడికి ఫ్రంట్ అనమాట, ముందు పోయేటప్పుడు అనమాట, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎంత బాగుంది, గ్రీనరీ కానీ కొండలు కానీ ఈ చెట్లు కానీ చాలా బాగున్నాయి అనమాట. అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఎంట్రన్స్లోనే ద్వారపాలకులాగా అక్కడ పెట్టారనమాట. అటు ఇటు పైకి ఎక్కేటప్పుడు రైటు లెఫ్ట్ పెట్టినారు. ఇప్పుడు ఇది ధ్వజస్తంభం మెయిన్ గుడి అనమాట. గుడిలోకి మనం వచ్చేసినాము, ఇది అయ్యప్ప గుడి లోపలికి వచ్చేసినాము. ఇది ధ్వజస్తంభము పంచలోహాలతో ఉన్నదనమాట. ధ్వజస్తంభము చూస్తున్నారు కదా ఎంత బాగా కట్టినారో. కట్టడం చాలా బాగుంది.
ఇది ఇక్కడ వచ్చేసి గుర్రం ఉంది. గుర్రం ఎదురుగ్గా పెట్టినారు ఎందుకో మన స్వామికి ఎదురు. ఇవి వచ్చేసి 18 మెట్లు అనమాట. అయ్యప్ప శబరిమలలో ఎట్లుందో సేమ్ అట్లనే ఉందంట. 18 మెట్లు పెట్టారు. ఈ ఓన్లీ వీళ్ళు మాల వేసుకున్న వాళ్ళ ఒక్కటే ఎక్కేటట్టు అంటే ఎవరిని ఎలో చేయరు అక్కడ ఆ మెట్లు ఎక్కడానికి. ఓన్లీ మాల వేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఈ 18 మెట్లు చూస్తున్నారు కదా, ఇది బంద్ చేసి ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ దీనప్పుడే తీస్తారనమాట. చూడండి, ఇప్పుడు మనము లోపలికి వచ్చేసాము, గుడి లోపలికి వచ్చేసినాము. గుడి లోపలికి వచ్చేసి ఇది మెయిన్ గుడి అనమాట. మీకు చూపిస్తున్నాను, ఇది గర్భగుడి. గర్భగుడిలో అయ్యప్ప స్వామి ఎంత బాగున్నారు చూడండి. 18 మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు స్వామి దర్శనమిస్తాడు. చూడండి స్వామి అసలు ఎంత బాగున్నారు. 2 కళ్ళు సరిపోట్లే చూడడానికి, చాలా అంటే చాలా బాగున్నారు. స్వామి చాలా బాగున్నారు లోపల అనమాట. అయ్యప్ప స్వామి ఇక్కడ లోపల నుంచి మనం గుడి లోపల గర్భగుళ్ళు అనమాట. స్వామి ఇవంతా లోపల స్తంభాలు ఉన్నాయి అనమాట. స్తంభాలు మొత్తం గుడి చుట్టూరా మొత్తము ఆలయం చుట్టూరా స్తంభాలతో స్లాబ్ వేసి ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఎదురుగ్గా నవగ్రహాలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా నవగ్రహాలు. ఇట్లనే మనము గుడి లోపల ఇట్లనే నడుచుకుంటూ వస్తే ఇక్కడ గుడి ఉందన్నమాట. చూస్తున్నాం ఇక్కడ గుడి మొత్తం గుడి చుట్టూరా ఆలయాలే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఉప ఆలయాలు అనమాట. ఇవన్నీ చిన్నవి, పెద్దవి కాకుండా అన్ని దేవుళ్ళవి అనమాట. చిన్న ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇట్లా చిన్న ఆలయాలు ఉన్నాయి. అమ్మవారు అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం ఇక్కడ రాహుకేతు అనేసి గుడి, ఇక్కడ రాహుకేతు అనమాట. పాము కనిపిస్తుంది కదండి, రాహుకేతు అంట. ఇది వచ్చేసి ఇంకా ఇట్లా మొత్తం అన్ని దేవుళ్ళ గుళ్ళు అనమాట టోటల్గా. ఏమేమి చూడండి, ఇవి 2 పాములు ఇట్లా ఉండండి అటు ఇటు, ఇది రాహుకేతు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇట్లా మనము వచ్చినామంటే గిన ఇక్కడ ఈ గుడి వచ్చేసి వినాయకుడు, గణేష్ మహారాజ్ చూస్తున్నారు ఎంత బాగున్నారో. చిన్న విగ్రహం బొజ్జ గణపయ్య రాయితో ఉంది. ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి వినాయకునికి ఎదురుగా వాహనం అనమాట. ఆయన వాహనం మీద వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోమని చూపిస్తున్నాను. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. అసలు నాకు అనుమతి ఇచ్చినందుకే చాలా సంతోషంగా భావిస్తున్నాను. మనం ఇప్పుడు సత్యనారాయణ స్వామి గుడికి వచ్చినాం కదా. ఇక్కడ అర్చకులు గోవర్ధన్ రఘుస్వామి గారు ఈ గుడి ప్రత్యేకత, ఈ గుడి గురించి మనకు చెప్తారు. తెలియని విషయాలు చెప్తారు, మనం తెలుసుకుందాము. చెప్పండి స్వామి. ఈ దేవాలయం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గల గూడెం గ్రామం నందు గోవర్ధన పెరుమాళ స్వామి వారిచే 1964 మాఘశుద్ధ ద్వాదశి పురోధనామ సంవత్సరం లోపల ప్రతిష్ఠ గావించినారు. ఈ దేవాలయంలో ప్రత్యేకించి సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి. ఈ దేవాలయం లోపల ఈ మాఘమాసంలోపు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొన్న సప్తాహ భజన కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమైనాయి. మాఘశుద్ధ నవమి నుండి పౌర్ణమి పర్యంతం ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలలో భాగంగా ద్వాదశి రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి. దేవాలయం కొండ కింద సుమారు కిలోమీటర్ దూరం లోపల పరమ పవిత్రమైన గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి లోపల స్నానమాచరించి దేవాలయానికి చేరుకొని దేవాలయం లోపల వ్రతం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కు చెల్లించుకొని స్వామివారి దర్శనం చేసుకుని పరిపాటి. ఈ దేవాలయం మంచిర్యాలకు 30 కిలోమీటర్ల దూరం లోపల, కరీంనగర్కి 60 కిలోమీటర్ల దూరం లోపల గుట్ట కింద నుంచి హైవే ఉంది కనుక బస్ సౌకర్యం గలను. మంచిర్యాల నుంచి వచ్చే వాళ్ళకు రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ దేవాలయానికి ప్రతినిత్యం వందలాది భక్తులు విచ్చేస్తారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి, అలాగే వాహన పూజలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవాలయం లోపల కార్తీక మాసం లోపల విశేషంగా జనాలు వస్తారు, వేల సంఖ్యలో వ్రతాలు చేసుకుంటారు. ప్రతి పౌర్ణమి జాతర, మాఘమాసం బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో వృషతులసి వివాహం, కార్తీక పౌర్ణమి అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ దేవాలయం లోపల ధనుర్మాసం కూడా జరుగుతుంది. ధనుర్మాసంలో భాగంగా భోగి రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. ఈ దేవాలయానికి మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలే కాకుండా పక్కనున్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది. ఈ దేవాలయం లోపల వ్రతం చేసుకుంటే కోరుకున్న
కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. జై శ్రీరామ్. స్వామి ఇది స్వయంభూనా ఏంటి? మా తాతగారైన గోవర్ధన పెరుమాళ స్వామివారు నిర్మించిండు. తాతగారికి చిన్న విగ్రహం దొరికింది. విగ్రహం తీసుకొచ్చి ఆలయం లోపల ఇస్తే మూర్తి కనబడదు కనుక, చిన్న విగ్రహం కనుక రమాసహిత సత్యనారాయణ స్వామి విగ్రహాలను 64వ సంవత్సరం మాఘశుద్ధ ద్వాదశి రోజు ప్రతిష్టాపన గావించారు. అంటే స్వయంభూ అనమాట గుడి మటుకు. ఇప్పుడు ఆచారం అంటే మీరే పాటిస్తున్నారు మొత్తం మీకు శాస్త్రాల శ్రీ వైష్ణవ ఆచార అంటే మీరు మనముడైతారా? మనమని మనం అంటే ఇది మూడో తరమా స్వామి? మూడో తరం. మా తాతగారు, మా నాన్నగారు, తర్వాత మా తరం. మూడో తరం. ఓకే. మీది ఈ సంవత్సరం కరెక్ట్ ఇదే రోజునామ సంవత్సరం. రోజునామ సంవత్సరానికి 60 సంవత్సరాలు పూర్తి. ఇప్పటికీ కరెక్ట్గా 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీ తదనంతరం తరం ఉందా? ఇప్పుడు తరం మీ తర్వాత తరం వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఇంకా నేర్చుకుంటుంది. ఓకే. ఇప్పుడు 4వ తరం కూడా రెడీగా ఉన్నారనమాట. అదే. ఓకే స్వామి, తెలిసిన విషయాలు మాకు బాగా చెప్పినారు. తెలియని విషయాలు చాలా సంతోషము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను చూపించిన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానము ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.